అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. మన మతాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా నాకు తెలీదు గానీ, కులం, మతం అనే పేరుతో ఒక మనిషో లేదా ఇద్దరు, ముగ్గురు మనుషులో చేసే ఒక విషయాన్ని పట్టుకొని, ఒక మతాన్ని, ఒక కులాన్ని అంటగట్టే మాటలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. చాలా అతి చేస్తున్నారనే చెప్పాలి. సో, ఈ టాపిక్ గురించి అసలు మన మూలాలేంటి కూడా తెలుసుకోవాలి గదా! అందుకే గురువుగారితో మాట్లాడడానికి నేను ఫిక్స్ అయిపోయాను. రాఘవ శర్మ గారు నమస్కారం. శుభాశీస్సులు. చాలా బాధేసింది గురువుగారు. మీరు రావడం ఆనందంగా ఉంది గానీ, వెనకమాల మనం మాట్లాడే టాపిక్ గురించిన పెయిన్ ఉంది నాకు. ఎవరో ఒక వ్యక్తి అట్లా చేశారని చెప్పి మొత్తాన్నే ముఖ్యంగా సోషల్ మీడియాలో గొర్రెలు చాలా అమాయకులు వాటికి పాపం ఏం తెలీదు. ఆ ఒక్క పదాన్ని మాత్రం మామూలుగా హైలైట్ చేయట్ల. హ్మ్. సొం మన మతం ఏంటి అని ఆలోచించుకోకుండా అసలు గొర్రె అనే పదం చూస్తేనే నాకు ఇరిటేషన్ వచ్చేలాగా ఉంది సిట్యుయేషన్. హ్మ్. ఏంటి వాళ్ళు యూజ్ చేసే పదం ఏంటి? వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారా? ఎదుటోళ్ళు తిడుతున్నారా? అర్థం గాని పరిస్థితిలోకెళ్ళిపోయామా? చాలా బాధేస్తుంది గురుగారు. దీని మీద నేను చెప్పే ప్రతిదీ కూడా ఒక ఖచ్చితమైన విధానంలోనే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు గొర్రెలు అనే పదాన్ని వాడుతున్న వాళ్ళు గొర్రెలతో కూడా పోల్చను నేను. ఆ! అదే గొర్రె నా బాధ కూడా అదే. గొర్రెలు వాటికంటూ ఫీలవుతాయి. యెస్. వాటికి నేను నేను సీరియస్‌లీ ఈ గొర్రెలు విషయంలో మన ఇద్దరం ఒకటే ఫీలవుతాయి. గురుగారు. నేనదే ఎందుకు వాటికి అంటే పాపం ఏం తెలుసు? అవి ఉపయోగపడతాయమ్మా. అవును. 100%. అవి ఉపయోగపడతాయి. కానీ మనుషుల మధ్య చిచ్చు రేపే విధంగా, మతాల మధ్య గొడవలు తీసే విధంగా, కులాల మధ్య విధ్వంసం కలిగే విధంగా చేస్తున్నటువంటి కొంతమంది ప్రయత్నాన్ని మరి వస్తుంది. శిశుపాలుడి 100 తప్పులు పూర్తయ్యేంత వరకు సుదర్శనమూర్తి సుదర్శనాన్ని ఎలా ఆపాడో, ఆ పూర్తయిన తర్వాత ఎలా ఆ సుదర్శనాన్ని వదిలాడో, అలాగే త్వరలో దీని మీద ఒక ఖచ్చితమైన చట్టం వస్తుంది. ఆ చట్టం వచ్చిన రోజు నాడు వీళ్ళకి మేము మీ చుట్టాలం రండి కలిసి భోంచేద్దామని లోపలికి తీసుకెళ్తారు. ఇది జరిగి ఓహ్! తీరుతుంది. చట్టమే వస్తుంది అంటారు వస్తుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా వస్తుంది. మీరు చెప్తున్న మాట రానున్న రోజుల్లో, భవిష్యత్తులో ఇతర మతాల మీద ఈ విధ్వంసకర చర్యలు, ఇతర మతాలని కించపరుస్తూ చేసే విధానాలు, అనే మాటలు, చేసే పనులు వీటన్నిటిని కూడా చట్ట పరిధిలో ఇలా చేస్తే ఇది తప్పు, దీనికి వీళ్ళు శిక్షార్హులు అనే ఒక చట్టం వచ్చి తీరుతుంది. ఆ చట్టం వచ్చేంత వరకు ఇక కాలికి బలపాలు కట్టుకొని తిరిగే కొంతమందికి స్వేచ్ఛ ఉందనే అనుకుందాం మనం. తప్పేం లేదు తిరగని. ఇప్పుడు చేసిన పాపం ఎక్కడికి పోదు. ఈ జన్మలో చేసిన పాపం ఇదేమన్నా రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిటా? ఈ సంవత్సరం దీనికి వచ్చే సంవత్సరం లేదమ్మా. ఏ జన్మలో చేసిన కర్మ ఆ జన్మలో అనుభవించాల్సిందే. కలియుగం. ఖచ్చితంగా అనుభవించాలి. ఇప్పుడు నేను మామూలుగా అడుగుతున్నా, సోకాళ్ళు కొంతమంది వీళ్ళని ఈ మన క్రైస్తవ సోదర సోదరీమణుల్ని గొర్రెలని ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా! మరి వీళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి మరి అతిరథ మహారథుల్ని ఎందుకు మాట్లాడట్లా? నేను మామూలుగా చర్చిస్తున్నా, తప్పు పట్టట్లా. మొన్న క్రిస్మస్ రోజు నాడు మన భారతావని భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు చక్కగా వారి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపి, ఆ బైబిల్ గ్రంథాన్ని చేతపూని సిలువని తన హస్తానికి అలంకరించుకొని నమస్కరించి వారందరినీ ఎంతో ఆప్యాయంగా ప్రేమాభిమానాలతో పలకరించి పాస్టర్స్ని కానీ, పోపుల్ని కానీ, ఫాదర్స్ని కానీ, బ్రదర్స్ని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ గౌరవించి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి వచ్చారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా యావత్ భారతావనిలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఆ పండగలో వేడుకగా అందరితో కలిసి జరుపుకున్నారు. మరి ఈ గొర్రెలు అనబడే వాళ్ళ కళ్ళు దొబ్బాయా? ఎందుకిట్లా వాళ్ళ కళ్ళు రెచ్చగొట్టి దొబ్బాయా? లేక డాష్ జారిపోయినాయా? లేక ఇంకేమైనా జరిగిందా? ఎందుకు మరి వాళ్ళని మాట్లాడట్లేదు? ఎందుకంటే నన్ను పట్టుకొని సెక్యులర్ కుక్క, నన్ను పట్టుకొని వీడు హిందూ విద్వేషి అని మాట్లాడడం తేలికే. ఎందుకంటే మంచిదే. నన్ను తిట్టేవాళ్ళని కూడా ప్రేమిస్తాను నేను. ఇది వాస్తవం. నన్ను సోకాళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు. నేను మనుషులుగా బ్రతుకుదాం, మనిషిని ప్రేమిద్దాం, మనిషిగా చచ్చిపోదాం, మన మధ్య ఈ గొడవలొద్దు అని నేను అడుగుతున్నా. ఇది తప్పయింది వాళ్ళకి. ఆ 7-8 మంది నన్ను నానా మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం.
ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని అనగలరా? చంద్రబాబు నాయుడు గారిని అనగలరా? రేవంత్ రెడ్డి గారిని అనగలరా? అనగలిగి వీళ్ళు మనగలరా? ఉండగలరా? ఎస్. వాళ్ళ వల్ల అవుతుందా? అడ్రస్లు కూడా గల్లంతో అవుతాయి కృష్ణానదిలో. కాబట్టి వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అదే పనిగా ఇప్పుడు హిందువుల్లోనూ తప్పు చేసేవాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లోనూ తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు, మనల్ని మనం చూసుకుంటున్నాం. దీనమ్మ గడుపు గాలిపోను మనలో జరుగుతున్న వాటికే మనం ఒక సొల్యూషన్ తీసుకోలేకపోతున్నాం. ఈ పాయింట్ గురించి కూడా నేను టచ్ చేద్దాం అనుకున్నా గురుగారు. బేసికల్గా ఏంటంటే ఒక మతం అనేది ముందు వేరే వాళ్ళని అనే ముందు అరే లోకల్లోనే సొంత సోదరులు కొట్టుకున్నట్టు మనలోనే మనల్ని కొట్టుకుంటూ ముందు మన వాళ్ళే వేరే వాళ్ళని, అది చాలా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు తయారవుతుంది. మన హిందూ రోజు సాంప్రదాయంలో రోజుకి పెరిగిపోతుందా అంటే 100% ఇదే ఒక టీఆర్పీల కోసమా లేకపోతే ఎగ్జాక్ట్లీ views కోసమా? అదే చెప్పబోతున్నా. వాళ్ళ ఉనికిని మర్చిపోతున్నారు, వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తున్నారు, వాళ్ళకి అయిపు లేకుండా పోతోంది అనే అనుమానాలు వచ్చినప్పుడు ఇలా ఏదో ఒక ఇష్యూ తీసుకొని ఒక కంటెంట్ తీసుకొని ఇక దాని మీద మొదలు పెడతారు రచ్చ. నిజంగా హైప్ కావాలని డబ్బులు వెచ్చించి మరి చేసేవాళ్ళు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారా లేరా? వాళ్ళే కనిపిస్తున్నారు. కనిపిస్తూ ఉన్నారా లేదా ఏమిటి? వాళ్ళే కనిపిస్తున్నారు. అసలు నాకు ఒక విషయం అర్థం కాదు. మొన్నటి దాకా ఈ కొంతమంది గొర్రెలు అన్నారు కదా, ఇప్పుడు ఆ కంటెంట్ అయిపోయింది, సాయిబాబా కంటెంట్ వచ్చింది. 100% అదే ఇప్పుడు సాయిబాబా కంటెంట్ వచ్చింది. ఇప్పుడు మనుషుల మధ్య గొడవలు పెట్టకపోతే ఏంటిది? అరే రామచంద్ర, ఒక్క క్షణం ఆలోచించాలి. అరే రామ్కే బినా రంజాన్ నహీ, అలీకే బినా దీవాలి నహీ అనమను ఒక్కడన్నా చూస్తా పండగ పేరే రాదు గురువు కదా. సో ఇది ఎందుకు ఆలోచించరు? జో ఈమాన్ హై ఓ ముస్లిమాన్ హై, ఇది తెలీదా మీకు? సాయిబాబా చెప్పాడా నేను ముస్లింని? చెప్పాడా? నేను క్రిస్టియన్ని? చెప్పాడా? నేను హిందువుని? చెప్పాడా? నేను అన్ని మతాలకి సంబంధించిన సేవకుడిని అని చెప్పాడు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఈ రోజుకి పిలిస్తే పలికే దైవంగా భాసిల్లుతున్నాడమ్మా భక్తకోటికి. ఆయన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు. ఏం లేదమ్మా, వీళ్ళు మనల్ని మర్చిపోతారు, మనం ఏదో ఒకటి చేస్తే తప్ప మనల్ని గుర్తుపెట్టుకోరు, మనకి వ్యూస్ రావు, డబ్బులు రావు, నా పిండాకుడు రావు. దానికో భగవంతుణ్ణి కూడా వాడుకుంటారమ్మా. ఒక భగవంతుడి గుడిలో గర్భగుడిలో మగదేవుడైతే ఆడది గనక లోపలికి వెళ్ళి శుభ్రం చేసింది అనుకో, తలుపు అమ్మో ఏదో చేస్తోంది ఈమె లోపలికి వెళ్ళి అనే నీచమైన స్థితిలో ఉన్న మనుషులు ఉన్న సమాజంలో బ్రతుకుతున్నాం మనం. నేను కుక్కలను కూడా అనను, ఎందుకంటే వాటికి విశ్వాసం ఎక్కువ. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అరుపులు ఎక్కువ. కాబట్టి నేను దాంతో పోల్చనమ్మా. అది ఫీల్ అవుతుంది, ఒరే నాకు విశ్వాసం ఉందిరా, ఇంత బిస్కెట్ పడేస్తే తోకూపుకుంటూ వెనక తిరుగుతారా, నేను ఎవరిని తిట్టనురా, ఎవరి జోలికి వెళ్ళనురా అని కుక్క ఫీల్ అవుతుంది. నేను వాటితో కూడా పోల్చను. అంటే ఈ విషయంలో ఇలా బయటికి తీసుకురావడం కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. విదేశాలు రెచ్చగొట్టి మా ఉనికి ఆ ఉనికి అడ్రస్ లేకుండా పోతుందని. కాకపోతే ఎందుకమ్మా ఇవన్నీ? మహాసభలో మహానుభావుడు చిన్నజీయర్ గారే అన్నారు, ఎవరిని మీరు ద్వేషిస్తున్నారు, ఏ మతాన్ని మీరు ద్వేషిస్తున్నారు అని నిర్మోహమాటంగా మాట్లాడాడు ఆయన. నిర్మోహమాటంగా చెప్పాడు ఆయన. మనం ఎవరిని ద్వేషించాలి, ఎవరిని ప్రేమించాలి చెప్పాడు ఆయన. పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టుగా అయింది అని చాలామంది అనుకున్నారు. ఇక్కడ నేను చాలా పేర్లలో పెట్టుకుంటే సరిపోదు. ఈసారి ఒక ట్రెండ్ నడుస్తుంది గురువుగారు. ఇప్పుడు కూడా ఒక ట్రెండ్ ఏంటంటే, ఇప్పుడు బట్టల గురించి టాపిక్ వచ్చిందా, అది కూడా ధర్మానికి ఒక ట్రెండ్. ఇది నాకు అర్థం కాదు. భూమి మీద ఇన్ని ప్రాబ్లమ్స్ లేకపోతే ఇన్ని మంచి మంచి విషయాలు పెట్టుకొని ట్రెండ్ తీసుకొచ్చి మరీ ఫాలో అవ్వంత కర్మ పట్టిందా మనకి? ఇప్పుడు మనము సోషల్ మాధ్యమాల్లో మనము చాలా విషయాలు చర్చించుకోవాలి. రీసెంట్గా ఒక కన్ను సరిగా లేకపోయినా ఒక పాప ప్రపంచ స్థాయిలో పేరు తీసుకొచ్చింది. ఆమె గురించి ఎవరు మాట్లాడట్లా. క్రికెట్ అమ్మా, క్రికెట్లో రన్నింగ్లో ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఆమె గురించి ఎవరు మాట్లాడట్లా. కాళ్ళు చేతులు లేకపోయినా తనకున్న మేధా శక్తితో నీటిని తన పొలానికి ఎలా అయితే పంపింగ్ చేస్తున్నాడో ఆ సాంకేతిక విధానాన్ని చూస్తే ముచ్చటేసింది. అది చర్చించుకోవట్లా. ఇక్కడ అందరికి అన్నీ ఉన్నాయి కదా, మేబీ అందుకనే. ఒక్క మాట చెప్తాను, ప్రతిభని వెలికి తీసే పని పక్కన పెట్టి పరమనీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యపు విషయాల మీద డిబేట్లు చేయటం, చర్చలు చేయటం, మాట్లాడటం అవసరం అమ్మా ఇది? ఇప్పుడు
రీసెంట్గా శివాజీ ఏదో అన్నాడు, ఆ, దానికి కమిషను పిలిచి ఏదో మాట్లాడారు. శివాజీ అన్నది కనబడుతోంది కదా, శివాజీ అన్నది కనబడుతోంది. మరి సినిమాల్లో చూపిస్తున్న దాన్ని ఎందుకు పిలవట్లేదు మరి గవర్నమెంటు? 100%. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కుక్కని కొట్టినట్టు చూపిస్తున్నారు కాబట్టి జనాలు పోలీసుల మీద తిరగబడతారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ హీరోలాగా చూపిస్తారు, దీనికి దానికి చెల్లు అంటారు. ఒక ఆడపిల్లని అత్యాచారం చేస్తే అదొక సినిమాగా తీస్తారు, డబ్బులు దండుకుంటున్నారు. ఆడదాని బట్టలు విప్పితే తప్ప సినిమా ఆడదు అనే స్థితికి తీసుకొచ్చారు. ఇది ధర్మమా? మన సనాతన ధర్మమా ఇది? సనాతన ధర్మంలో అసలు స్త్రీ గడపే దాటి బయటికి రాకూడదు, అంతరిక్షంలోకి వెళ్ళే స్థాయికి వచ్చింది. ఏ స్థితిలో ఉన్నాం మనం? ఎవరిని మనం కించపరుస్తున్నాం? ఆలోచించుకోవాలి. ఈ మధ్య కొంతమంది వ్యక్తిగత జీవితాల్ని మాధ్యమాల్లో తీసుకురావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న గొడవలు. పర్సనల్ లైఫ్లో ఉన్న విషయాలు మాధ్యమాల్లో తీసుకురావాల్సిన అవసరం ఏంటి? నువ్వు నీ భర్తతో కలిసి గుడ్డలుడ తీసుకు తిరిగినా తప్పు లేదు, ఎక్కడన్నా పో, ఎలా అన్నా పో. కానీ నువ్వు మాధ్యమాల్లో పెట్టి ఏం సాధిస్తున్నావు, ఏమి ఎడ్యుకేట్ చేస్తున్నావు, ఏం తెలియపరుస్తున్నావు? ఇది ధర్మమా? మరి గొర్రెలు అనే వాళ్ళకి కనిపించట్లేదా? ఇప్పుడు నోరేసి మాట్లాడరా మరి? గొర్రెలు అని ఇతర మతస్థుల్ని, ఇతర కులస్తుల్ని మాట్లాడే వాళ్ళకి మన హైందవ సాంప్రదాయం ప్రకారం, మన హిందూ ధర్మం ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం ఎలా ఉండాలి? నువ్వెందుకు చెప్పట్లా? ఇక్కడ గొర్రె అంటున్నావు, మరి అక్కడ బర్రె అనాలా? మరి నువ్వెందుకు ధర్మం కోసం, హైందవం కోసం నడుం బిగించాలి, పిడికిలి బిగించాలి అంటున్నారు, నేను ఒప్పుకుంటున్నా. మరి మీరు ఎందుకు అడగట్లా? ఈ విషయంలో ఎవరు నోతారు? ఎందుకు అడగట్లా? నా కోరిక ఏంటంటే, మన సనాతన ధర్మంలో స్త్రీ యొక్క గొప్పతనాన్ని, స్త్రీ యొక్క శక్తిని ఎంతవరకు మన బాహ్య ప్రపంచానికి చూపిస్తున్నాం? అరే, రన్నింగ్లో గోల్డ్ మెడల్ వస్తే ఆ పిల్లకి కనీసం ఒక 10 మంది, పట్టుమని 10 మంది లేరు ఆ అమ్మాయికి శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళు. ఒక క్రికెట్లో అద్భుతమైన ప్రతిభ రాణించిన వాళ్ళు ఆ రోజు వచ్చారు, వాళ్ళ గిఫ్ట్ ఇచ్చారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఈ రోజు దాకా వాళ్ళు మాట్లాడాల. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో వాళ్ళ సక్సెస్ని తోటి ఆడపిల్లలకు చూపిస్తున్నారా? లేదు. సనాతన ధర్మంలో స్త్రీ యొక్క గొప్పతనాన్ని చెప్పడం మొదలు పెడితే తినటానికి, బయటికి వెళ్ళడానికి కూడా టైం ఉండదు. కానీ అవి వదిలిపెట్టి 10 మందిలో పబ్లిసిటీ కోసం ప్రాసలు వినియోగిస్తూ, పద్యాలు వినియోగిస్తూ, పాటలు పాడుతూ 10 మందికి మనం ఏం నేర్పుతున్నాం? సో సనాతన ధర్మంలో స్త్రీని వలువలు ఊడ్చి చూపించమని చెప్పాలా? మరి అది జరుగుతుంది. దానికి బ్రహ్మరథం పట్టే వాళ్ళే కనిపిస్తున్నారు, నోరేసి మాట్లాడే వాళ్ళు. అది పడతారమ్మా. ఇప్పుడు సినిమాలు, ఇప్పుడు నేను ఒక చిన్న ఎవరు తప్పుగా అనుకోకండి, నేను ఒక చిన్న విషయం అడుగుతా. సినిమాలో ఒక హీరో 10 మంది హీరోయిన్లతో స్టెప్పులు వేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, ఇవాళ రేపు ఇంకా ముందుకెళితే సెక్స్ కూడా చూపిస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. అలాగే ఒక హీరోయిన్ 10 మంది హీరోలతో స్టెప్పులు వేస్తుంది, కౌగిలించుకుంటుంది, ముద్దులు పెట్టుకుంటుంది, మీద పడుతుంది, కింద పడుతుంది, అబ్బో రచ్చ రంబోలా అవుతుంది. మరీ దీనమ్మ గడుపు గాలిపోను. అసలు ఓటీటీలో అయితే అడ్డు అదుపు కూడా లేదు కదా. మరి మెట్రో స్టేషన్ దగ్గర కుకట్పల్లిలో కాల్ గర్ల్స్గా మారుతున్న హాస్టల్ విద్యార్థినులు అని ఓ టాపిక్ పెట్టి ఆ ఆడపిల్లల్ని రచ్చ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ చావేదో వాళ్ళు చస్తుంటే వాళ్ళని పబ్లిక్లోకి తీసుకొస్తున్నారు కదా. అది తప్పని అన్నప్పుడు మరి ఇది తప్పేగా. అది వీళ్ళు ఇంకా చాటుగా చేశారు, వాళ్ళు బాహాటంగా చేస్తున్నారు, తప్పేగా. అది సినిమా, ఆ సినిమాలో బొమ్మలతో ఆడుస్తున్నారా డ్యాన్సులు? బొమ్మల్ని ముద్దులు పెట్టుకుంటున్నారా? బొమ్మల్ని మీదేసుకుంటున్నారా? కాదు కదా, అంతా ఒరిజినాలిటీనే కదా. ఇంకా వాళ్ళు చక్కగా చేసే ఆ సన్నివేశాన్ని మొత్తం యూనిట్ అంతా చూస్తుంది. కానీ ఏమీ చెయ్యలేని అభాగ్యుల్ని మాత్రమే మాధ్యమాల్లో తీసుకొచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు కాదు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు. దయచేసి మాధ్యమాలని ఒక మంచి కారణం కోసం వినియోగించాలి. వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, వాళ్ళనని వీళ్ళనని ఆ గొడవలు తెచ్చి, ఈ గొడవలు తెచ్చి చెయ్యకూడదు. సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే దాన్ని తీసుకొని దాన్నే రిపీట్ చేసి ఇంత ట్రెండ్ ఏం సాధిద్దాం అనేది మాత్రం అసలు హైప్ అవడానికి ఒక ఫుల్ స్టాప్ ఉండదు. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తారు, మళ్ళీ సేమ్ టాపిక్ కూడా తీసుకొస్తారు. అవును. ఈరోజు మాధ్యమాల్లో ఎంత నెగిటివ్ మాట్లాడితే అంత వైరల్ అవుతున్నారు. దిస్ ఈజ్ ఓన్లీ ఫండమెంటల్. నేను చాలా వరకు నేను కానీ టార్గెట్ చేస్తుంది
ధర్మం, సనాతన ధర్మం దానికి దీనికి అడాప్ట్ టార్గెటెడ్ గానే చేస్తున్నారు దీన్ని. ప్రతిదాన్ని అతికిస్తున్నారు ఇక్కడ అతికిచ్చి తీసుకొచ్చి. మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్త్రీకి స్వేచ్ఛా హక్కుంది. భావ ప్రకటన హక్కుంది. అన్నీ ఉన్నాయి. కానీ అందరూ రోడ్డున పడట్లా. అందరూ రోడ్డున పడట్లా. ఒకళ్ళిద్దరు చేసే పని వల్ల మొత్తం అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు చెయ్యట్లేదా అంటున్నారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ వ్యక్తిగత జీవితాన్ని మీ వరకు ఉంచుకుంటే అప్పుడు ఈ మాధ్యమాల్లో ఈ రకమైన చర్చలు జరగవు. ఏం చేద్దాం, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, వీళ్ళకేమో ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ ఇదంతా రెండు జరుగుతూనే ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. రైలు పట్టాలు. పోనీ దీన్ని తీసుకెళ్లి అంతవరకే ఉంచుతారా? ఎంటర్టైన్మెంట్ మతాల్లో కలుపుతారు, ఎంటర్టైన్మెంట్ నిజ జీవితంలో కలుపుతారు, వాళ్ళని ప్రశాంతంగా బతికి పరుగులు తీపిస్తారు. అదేనమ్మా చెప్పేది. వీళ్ళకి ఒక హైప్ కావాలి అని అనుకున్నప్పుడు మొన్న ఒక వీడియో చూశాను. పంది అరుపులకి దవడ పగలగొట్టారు నన్ను. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఒక విజువల్ని నాది పెట్టి, ఇదిగో వీడు చూసారా, వీడు ఇలా మాట్లాడాడు, దాని మీద స్క్రీన్ మీద నాది పెట్టి, వీడు ఇలా మాట్లాడాడు వినండి అని మాట్లాడి నన్ను నానా బూతులు, నానా మాటలు, నా అరుపులు అరిచి నన్ను అరిచి చివరికి పంది అరుపులకి దవడ పగలగొట్టిన డాష్ అని పెట్టారు. పేరు చెప్పను, ఎందుకంటే నేను వద్దనుకున్నా. పేరుకి మనిషికి సంబంధం లేదు. రావణుడిగా బ్రతుకుతున్నవాడు రాముడి పేరు పెట్టుకున్నాడు. అందుకే నేను ఆ పేరు తీయదలుచుకోవాలా. కానీ మీకు మీ మాధ్యమం ద్వారా చెప్పదలుచుకున్నా, నేను మాట్లాడేది నిజం ఏదైతే ఉందో అది మాట్లాడడానికి భయపడను. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆ టమ్లైన్లు పెట్టి సునకానందాన్ని పొందుతున్నారు. ఇప్పుడు నన్ను తిట్టి నన్ను మాట్లాడి, ఇప్పుడు నేను నచ్చని వాడు నా గురించి గొప్పగా కామెంట్స్ ఎందుకు పెడతాడు కదా? నేను నచ్చిన వాడు మంచిగా పెడతాడు. నన్ను తిట్టడానికి వాళ్ళకి టైం ఉందేమో, నన్ను మాట్లాడడానికి కామెంట్స్లో నెగిటివ్గా వాళ్ళకి టైం ఉందేమో. నేను నన్ను నమ్మి వచ్చే నలుగురికి సేవ చేసే విధానంలో బిజీగా ఉన్నా. ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటామమ్మా? కానీ మనుషుల మధ్య కులాన్ని తీసుకొచ్చి, మతాన్ని తీసుకొచ్చి, ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషికి కులాన్ని ఆపాదించి, మతాన్ని ఆపాదించి, ఆ మతమే చెడ్డ మతంగా నలుగురికి చెప్పే దారుణమైన విధానంలో తీసుకెళ్ళటం మాత్రం అధర్మం. విలువలు తోటకూర అని చెప్పి స్కూల్ దగ్గర నుంచి, కాలేజ్ దగ్గర నుంచి, ఇంట్లో ప్రతిదీ ఆ పదం వాడతారు. రియాలిటీలో మాత్రం ఇవాళ విలువల గురించి మాట్లాడే వాళ్ళందరికీ నేను సూటిగా ప్రశ్నించే ప్రశ్న ఒక్కటే. మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఈ విలువల గురించి ప్రాధాన్యత ఎంతవరకు ఇస్తున్నారో ఒక్కసారి అవలోకనం చేసుకోండి. అంతే. అయితే ఇంకొకటి హైలైట్ చేసే పాయింట్ అనుకోండి, లేదా క్లారిటీ తెచ్చుకునే పాయింట్ అనుకోండి. ఈ కుల వ్యవస్థ లేకపోతే ఈ మతాలు అనేది దేనికోసం తీసుకొచ్చారు? ఇప్పుడు జరుగుతుంది. అసలు భగవంతుడు సృష్టి ఒక మగ ఒక ఆడ, అంతే. ఆయన సృష్టికి మూలం కాబట్టి ఆయన సృష్టించడానికి వాడుకున్న ఆయుధాలు ఒక మగ ఒక ఆడ. ఈ రెండు కూడా ప్రతి సృష్టికి మూలం. అంతే. దానికి కులాలు, మతాలు అసలు రీసెంట్గా ఒక మనిషి డిఎన్ఏని పట్టి ఎంత వాళ్ళు 80 తరాల వరకు కూడా ఆ డిఎన్ఏ ఎక్కడని చెప్పడానికి చూస్తే వీళ్ళందరూ దగ్గరగా బ్రదర్స్ అయ్యేవాళ్ళే. ఆ డిఎన్ఏ పని మనము గ్రంథాలు, మాటలు నమ్మం కదా, సైన్స్ నమ్ముతారు కదా. పోనీ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. మళ్ళీ కులాల మతాలకు వచ్చినప్పుడు భగవంతుడు బ్రహ్మ మగ ఆడ అనేటటువంటి విధానాల్ని సృష్టించి పంపించాడు తప్ప, నేను నిన్ను హిందూగా పుట్టిస్తున్నా, పో నువ్వు క్రిస్టియన్వి, పో నువ్వు ముస్లింవి, పో నువ్వు సింధువి, పో అని చేయలేదమ్మా. ఆయన తన సృష్టిని ఆడగా మగగా వర్ణించి పంపాడు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన థర్డ్ జెండర్ ఏదైతే ఉందో అది స్వయంకృతంగా చేసుకున్నటువంటి లింగ మార్పిడి తప్ప భగవంతుడు సృష్టించలేదు. అది ఏ పురాణంలో కూడా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మన గుణ కర్మలని బట్టి కులమతాలు మనం నిర్ణయించుకున్నాం. మీరు గతంలోకి వెళ్ళినా, ఎన్ని తరాల ముందెళ్ళినా ఇదే కనబడుతుంది. మనం విశ్వామిత్రుడిని తీసుకుంటే ఆయన రాజా లేకపోతే గురువా లేకపోతే ఆయన క్షత్రియుడు, రాజు. మరి ఆయన నిజంగా రాజ్యమే ఏలి చివరి వరకు ఉన్నాడా అంటే మనకు లేదు కదమ్మా. ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్రహ్మర్షి విశ్వామిత్ర బ్రహ్మర్షి అయ్యాడు తాను చేసిన తపస్సుకి. స్వర్గానికి ప్రతీకగా ఇంకొకటి నిర్మిస్తాను
నువ్వు నన్ను రానియవా, నేను నిర్మిస్తా చూడు అని చెప్పి నిర్మించుకున్నాడు. ఆ త్రిశంకుచరు అందులో ఎవడన్నా వస్తాడా? ఎవడు రాడు. ఎవడన్నా ఉంటాడా? ఉండడు. వాడంతటా వాడు ఓన్గా కట్టుకున్న డూప్లెక్స్ విల్లా లాంటిది అది. అంతే తప్ప వేరే ఏం లేదమ్మా. ఇప్పుడు రాజర్షి, బ్రహ్మర్షి, మహర్షి ఇట్లా కొన్ని విధానాల్లో మహానుభావులు చాలామంది ఉన్నారమ్మా. మనం ఇప్పుడు చాలామంది వాళ్ళకి వాళ్ళుగా చెప్పుకుంటారు. వాళ్ళకి ఆ అర్హత ఉంటుందా? సో ఇలాంటివి గమనించాలి. గుణకర్మలు ఇప్పుడు నా పూర్వీకుల నుంచి నాకు ఇది వచ్చింది, నేను ఇలా బతుకుతున్నా. అలాగే ఎవరికి వాళ్ళు వాళ్ళ గుణకర్మలని బట్టి ఆ యొక్క శాఖ విధానం తెలిసింది, కానీ వేరే ఏం లేదమ్మా. అంటే మనం కావాలని బ్రహ్మ సృష్టించింది మనల్నే, నువ్వాడా నే మగ, ఇదే నీ గుణకర్మల్ని బట్టి నీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు నిన్ను అలా తీసుకొచ్చారు. ఇప్పుడు నేనున్నాను నాన్న, నేను నా పిల్లలకి ఏమని చెప్తాను? నాన్న మనం ఇలా ఉన్నాం, ఇలా బ్రతకాలి, మనం ఇతరులను గౌరవించాలి, ఇలా చెప్పుకుంటూ పోతా అంతే. ఇప్పుడు నా పిల్లలు నాకు అతనంటే ఇష్టం, ఏ క్యాస్ట్ అయినా నేను చేసుకుంటానంటే, నా బిడ్డ సుఖం కావాలనుకుంటే నేను ఒప్పుకోవాలి. నా బిడ్డ చంకనాకిపోయినా చచ్చిపోయినా నాకు అనవసరం అనుకుంటే వదిలేయాలి. దట్స్ ఇట్. సో ఇక్కడ విషయం ఏంటంటే, నీ గుణకర్మల్ని బట్టి నీ విధానం తెలిసింది నీ పూర్వీకుల ద్వారా, నా గుణకర్మల్ని బట్టి నా విధానం తెలిసింది నా వాళ్ళ ద్వారా, అంతే. భగవంతుడు చెప్పాడా నువ్వు క్షత్రుడిగా పుట్టు, నువ్వు బ్రాహ్మడిగా పుట్టు చెప్పాడా? ఏదైనా పురాణంలో ఉందా? రఘుకుల తిలక అక్కడే కులం ఉంది, అక్కడ నుంచి ఈ కులాలు వచ్చాయి కాబట్టి మేమంతా ఇది అన్న దీనిలో కొంతమంది మాట్లాడుతున్నారు కదా. మరి ఈ కుల వ్యవస్థకి రఘుకులం అనే రఘుకులం అనే పాయింట్ లో నుంచి రఘుకుల తిలక అన్నారు, ఆ కులం అంతా అదే పాటలో లైన్ బాగుందని పెట్టారమ్మా. కులము లేదు, నా పిండాకుడు లేదు. ఎవడమ్మా చెప్పింది? ఇప్పుడు ఒక మాట, రఘుకుల తిలక పాటకి ఇది మరీ బాగుంది. పాటలను బట్టి చూస్తే ఈ పాటికి కొన్ని వేలు రావాలి. అసలు ఆ పాట ఎలా హైలైట్ అయిందో తెలుసా మీకు? పాట రాసి ఆట కట్టి 2 ఏళ్ల తర్వాత అది బాహ్య ప్రపంచానికి వచ్చింది. తెలుసా ఎలా వచ్చిందో? చెప్పండి, దాని గురించి నాకు లేదు. ఒక ఫంక్షన్లో, ఒక జాతర ఫంక్షన్లో ఆ పాట పెట్టినప్పుడు, ఆ తప్పటి గుళ్ళు ఆడుతున్నప్పుడు, చెన్నై నుంచి వెళుతున్నటువంటి హీరో కార్తీకో ఆ పేరు కూడా తెలియదు, వచ్చి ఆ పాట బీట్ నచ్చి వాళ్ళంతా అడిగినందుకు 4 స్టెప్పులు వేశాడు. చాలా సింపుల్గా వేశాడు. నేను కూడా వేసి చూపిస్తా కావాలంటే. ఆ క్లిప్ ఏదైతే ఉందో అది బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ పాట తెలిసింది. ఇక చూసుకో నా రాజా, ఆ పాట పెట్టి ప్రతివాడు రీల్స్, షార్ట్స్ ఎవడికి తోచింది వాడు చేస్తున్నాడు. ఆ పాట పాడిన వాళ్ళు, ఆట కట్టిన వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓకే, రఘుకుల తిలక అందులో కులం ఎక్కడుంది? మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడిగినట్టుంది. ఓపెన్గా చెప్తున్నా, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడిగినట్టుంది. అలాగే పాటకి ఉన్న సంపద పల్లవి, ఆ పల్లవిలో వచ్చిన పదాల యొక్క అద్భుతమైనటువంటి విధానము ఆటకి అనువైంది. కాబట్టి రఘుకుల తిలక అంటే మరి దశరథుడు ఏ కులం? అదే కదా గురుగారు. దశరథుడు ఏ కులం? రాఘవుడు అంటే నేను కాదమ్మో, నా పేరు రాఘవే, నేను కాదు, రాముడు ఆయన పుత్రుడు. కాకపోతే ఏంటంటే ఆ పాటలో తీసుకోవాల్సిన విధానం ఏంటంటే, దశరథ మహారాజు యొక్క సంతానంలో, ఆ వ్యవస్థలో, ఆ క్షత్రియ కులంలో తిలకం లాంటి వాడివి అని అర్థం. రఘు కుల తిలక పెట్టేయి అని మా హిందూ, నా పిండాకుడు హిందూ. ఏమిటిది? ఆ కులానికి తిలకం లాంటి వాడు రాముడు. మళ్ళీ రాఘవుడు అంటే నన్ను అనుకుంటావు, రాముడు. సో తిలకం లాంటి వాడు కాబట్టి ఆ పదాన్ని అలా చక్కగా రాసి, ఆ పాటకి ఒక ప్రాణం పోసి, దాన్ని చక్కగా అనునయించి, దానికి ఆటని రక్తి కట్టించి పబ్లిక్లోకి తీసుకొచ్చారు. కార్తీక్ వల్ల అది ఆకాశం అంతా హైలైట్ అయింది. దాని పుణ్యమా అని చెప్పి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంకో 2-3 అవకాశాలు, అందరూ బాగున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు దానికి మతాన్ని, కులాన్ని అంటగట్టడంలో అర్థం ఉందా? చెప్పానుగా, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడిగినట్టే. కాబట్టి ఆ పాటకి దయచేసి మతాలు, కులాలు పెట్టకండి. ఆ పాట ఎవరైనా పాడుకోవచ్చమ్మా. ఇవాళ నాకు ఒక మాట చెప్పు, వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఏఆర్ రెహమాన్ రోజాలో
ఒక పాట చేశాడు. ఒకటి కాదు, 2 ఉన్నాయి అందులో. ఆ 2 పాటలకి కులాలతో, మతాలతో సంబంధం లేకుండా దాదాపు 10 సంవత్సరాల పాటు యాన్యువల్ డేస్‌లో సెలబ్రేట్ చేశారు ఆ పాటలకి డాన్సులేసి. ఏ కులాలు వాళ్ళు? ఏ మతాలు వాళ్ళు? మన దౌర్భాగ్యం ఏంటంటే అవకాశం లేదు గానీ, అడ్డమైన వాటికి కూడా ఇవి ఆపాదిచ్చి మాట్లాడతారు. గొర్రెలు అని అంటున్నావు అవతల వాళ్ళని. హిందువుల్లో గొర్రెల్ని, మేకల్ని తినకుండా ఉన్నారా? ఉన్నారా? లేరు గదా! పైగా పెద్ద పెద్ద ప్లేట్లేసి 10 మంది చుట్టూతా తిని, ఒకే విస్తరాకులో అందరూ. అంటే నాకు అప్పుడప్పుడు ఏం గుర్తొస్తుందంటే, వేవేవో గుర్తొస్తాయి. ఒకే దాంట్లో వచ్చి రరరా అని తీసుకునే విధానం గుర్తొస్తుంది. ఛీ! ఏంట్రా బాబు ఇదని మళ్ళీ నేనెప్పుడు వెళ్ళలేదు. ఎవరి విధానం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మరి మీద పడి తింటుంటే అబ్బా! ఎంత ప్రేమో అని అనుకున్నా గానీ నేను తిట్టలా ఎవరిని గూడా. నేను తిట్టలా. కాబట్టి ఏంటంటే తిట్టకుండా తిట్టినట్టుంది ఇప్పుడు మీరు. లేదమ్మా. ఇప్పుడు నాకొక అలవాటుంది. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకొక అలవాటుంది. మా నాయనమ్మ, తర్వాత మా అమ్మ నాకిచ్చింది. ఏంటంటే, ఈ సెలవులప్పుడు అందరూ వస్తారు గదా! చక్కగా అన్నం కలిపి అందరికీ నేను తలా ముద్ద పెట్టేవాడిని. సంక్రాంతి వస్తుంది కదా మాక్సిమం పెట్టేవాడిని. నేను కలిపి పెట్టేవాడిని అందరికీ. అది నాతో అలా పెట్టించుకొని తినేవాళ్ళ చాలామందున్నారు. మా కుల మతాలేం లేవు. ఈవెన్ నా కాలేజ్‌లో ఉన్నప్పుడైనా, బయటైనా ఐ హావ్ టు డూ దట్. అదే అలా పెట్టేవాడిని. ఈ మధ్య చూస్తున్నాను పెద్ద ప్లేట్ పెట్టి అందులోనే లాక్కొని తింటున్నారు. అప్పుడు అనిపించింది నాకు వేరే ఏవేవో గుర్తొచ్చినాయి గానీ, వద్దొద్దు తప్పు మనం మాట్లాడకూడదు. వాళ్ళకిష్టమైతే మనమెవరం బావుంది కానియండి అని అన్నా. అంతకుమించి ఏమంటాను కదా! అంటే బయట మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఒకే విస్తరాకుని పరా చీల్చటం. నాకది గుర్తొచ్చింది. కానీ గౌరవించాలి నేను. తప్పదు. గౌరవిచ్చాను. మీరు కానివ్వండి నేను పక్కకెడుతున్నాను, పక్కకొచ్చాను. ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నారా లేకపోతే సపోర్ట్ చేస్తున్నారా అర్థం కాక తల్ల పట్టుకొని కామెంట్లు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఒకటమ్మా, ఇప్పుడు అది వాళ్ళిష్టం. నేనెవడినమ్మా? ఇప్పుడు నేనున్నాను. నా ప్రోటోకాల్ సెక్యూరిటీ ఆఫీసరు డేవిడ్ నా పక్కన కూర్చోమన్నా. అవతల టేబుల్ మీద కూర్చొని తనకిష్టమైన అవేవో 95లు, 65లు చికెన్‌లు, మటన్‌లు కడుపు నిండా తినరా నాయనా అంట. వాడు తింటాడు. నేను తినేది నేను తింటా. నా సాంబార్ ఇడ్లీ నేను తింటా. నా పులిహోర నేను తింటా. అయిపోయింది. ఇప్పుడు నువ్వు అక్కడ పో అన్నానంటే వాడు మళ్ళీ కాసేపటి తర్వాత నా వెనకాలే ఉంటాడు. ఎక్కడో దూరంగా ఉండడు. కాబట్టి భగవంతుడు నీకది తినమనిచ్చాడు. నాకిది తినమనిచ్చాడు. మా అజీజ్ ఉన్నాడు. బావా నీ చేత నేను తినిపిస్తారా అన్నాడు. తినిపించరా అన్నప్పుడు వంకాయి, ఫిష్ 2 ఒకేలా ఉంటాయి. ఉప్పు, కారం కలిపితే. వాడు పాపం ట్రై చేశాడు నాతో తినిపిద్దామని. వాడే మళ్ళీ నేను తప్పు చేస్తున్నానేమో అని చెప్పేసేసి బాక్స్ తీసేశాడు. ఏరా అన్నా. లేదు, ఎందుకో నిన్ను చూస్తే మోసం చేయబుద్ధి కాలేదురా అన్నాడు. అది ధర్మం. ధర్మం నాలో ఉంటే దైవం నాకు తల వంచుతుంది. ఇదే మా అమ్మ చెప్పింది. చాలా క్లియర్‌గా చెప్పింది. అలా అని నేను మంచోడు అనుకుంటున్నామేమో. మనకు కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే నిజానికి దర్పణం సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ ఇలానే ఉంటాడు. ఎవ్వరి కోసం మారడు. ఇది వాస్తవం. సో నిజం ఎవరి విధానం వాళ్ళది, ఎవరి ఫుడ్ వాళ్ళది, ఎవరి వస్త్రధారణ వాళ్ళది. మనం ఎవరు మాట్లాడడానికి? రీసెంట్‌గా ఏమవుతుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంత పెద్ద టాపిక్ అసలు అవసరం లేని టాపిక్ మనం కూడా మాట్లాడుకుంటున్నాం తప్పట్లేదు కానీ పాపం వాళ్ళు మనం మాట్లాడుకోవట్లా. ఆ మాట్లాడుకునే మాటలు ఎంతవరకు సమాజానికి ఉపయోగపడుతున్నాయనేది మనం చర్చ చేసాం. 100%. ఇప్పుడు దానిలోనే ఒక పాయింట్. ఇప్పుడు మనం తిండి గురించి మాట్లాడాం. వీళ్ళ ఇంట్లో తిట్లు తిట్టించుకొని బయటకొచ్చి వేరే వాళ్ళని తిడతారు. అంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. వాళ్ళు ఇంట్లో తిట్టించుకొని ఆ తిట్లని ఇంకెంత మోడిఫై చేసి తిట్టొచ్చని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఊరుకోమ్మా, ఇంట్లో చక్కగా వాళ్ళు నేర్చుకుంటుంటే నువ్వు ఎన్ని కొత్తగా రావాలి కదా మాటలు. బయటికొచ్చి పబ్లిక్‌లోకి వచ్చి వాళ్ళు మాట్లాడతారు. అది ఎంత ఇది నాకు అసలు. పబ్లిక్‌లోకి వచ్చి మాట్లాడడం దేనికి? 10 మంది చూడడానికి, అంతేగా. పబ్లిక్‌లోనే ఉంది సిటీ. ఆ సిటీలో ఎంటర్ అవ్వాలి అంటే పబ్లిక్‌లోకే రావాలి కాబట్టి వాళ్ళు వస్తారు. పబ్లిసిటీ అనేది వచ్చిందే అలాగా. సిటీలో ఉండే పబ్లిక్‌గా చెప్పబోయే మాటలు సిటీ మొత్తం తెలియాలని పబ్లిసిటీ కోసమే చేస్తున్న పనులు ఇవన్నీ. వేరే ఏముంది? దీన్ని రాజకీయాలతో కూడా ముడిపెట్టారు. లైక్ ఈ మత ఘర్షణ రాజకీయాల నుంచి కూడా నడుస్తున్నాయి కాబట్టి
మన రాజకీయ నాయకులు కోట్లు పడాలంటే ఇదే కులాలను తీసుకొస్తున్నారు. ఈ రెచ్చగొట్టే వాళ్ళలో కూడా వీళ్ళ అండదండలు చూసుకొని మా నాయకుడు ఉన్నాడు, లేకపోతే మా వాళ్ళు ఉండాలి అని ఉన్నారు 2 రకాలు. వీళ్ళొచ్చి ఇలానే రెచ్చగొడతారు. మనమేమో ఇక్కడ కులాలు మతాలు ఏం లేవు అని చెప్తున్నాం. ఉన్నది 4 జనరల్‌గా వర్ణ వ్యవస్థ అంటారా? దాన్ని ఎప్పటి నుంచో వస్తున్న మన పురాణాల్లో ఉన్నదే. మళ్ళీ నాకు కొత్తగా నేనేం తీసుకురావట్లేదు గురువుగారు. నీకు 4 అన్నా ఉన్నాయి, నాకు అవి కూడా లేవు. చెప్ పోనీ ఉన్నాయంటే ఉన్నాయంటే ఏదో ఒక పనిని బట్టి వాళ్ళు ఎంచుకున్న పని బట్టి ఇందాకే మాట్లాడుకున్నాం. విశ్వామిత్రుడు అని ఆయన క్షత్రియుడా లేకపోతే బ్రాహ్మణుడా? ఓ రకంగా చెప్పండి, క్షత్రియుడు. మరి ఆయన ఆల్రెడీ తపస్సు శాసించారు, లేదా బ్రహ్మ అయ్యారు కదా. మరి వాళ్ళు చేసే పనిని బట్టి మారిందని వాళ్ళు చాలా మంది వేసుకుంటున్నారు. అవును, ఇప్పుడు చెప్పు బ్రాహ్మడు ఎవరు? సో ఇట్ హస్ కాల్డ్ హిందూ, అంతే. ఒకటే ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో యజ్ఞోపవేత ధారణ బ్రాహ్మణ్యం నుంచి వచ్చినప్పుడు హిందువుల్లో ఈ విధానం ఉంటే ఒక ఐడెంటిఫికేషన్ అనేది తీసుకొచ్చి ఆ ప్రకారంగా ముందుకెడుతున్నారు. యజ్ఞోపవేతం ధరించిన వాడు వేదం చెప్పగలడా? ధరించిన వాడు ఈ వేద పురాణ పఠనాలు చేయగలడా? లేదు. చేయగలిగే వాళ్ళు సపరేట్ ఉన్నారు. బ్రాహ్మణ్యంలో ఉన్న శక్తి, అందుకే కదమ్మా అందరూ మాకు విలువిచ్చేది, అందుకే కదా అందరూ మమ్మల్ని అడిగేది, అందుకే కదా అందరూ మా దగ్గరకు వచ్చి ముహూర్తాలను అడిగేది. బికాస్ ఎస్ వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం. దేవుడు వరం ఇచ్చినా ఇవ్వకపోయినా పూజారి ఇవ్వాలరా అంటారు. బికాస్ వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఇప్పుడు తక్కువ జాతి కులాలు అని, తక్కువ జాతి మతాలని మాట్లాడే కొంతమందికి చెంపపెట్టి ఏంటి తెలుసా? వాళ్ళు లేకపోతే మా జీవనమే ఉండదు. పనమ్మాయి రాకపోతే, చెత్తెత్తికెళ్ళేవాడు తీసుకెళ్ళకపోతే, బొచ్చు కొరికేవాడు లేకపోతే, బట్టలు ఉతికేవాడు లేకపోతే, వాషింగ్ మిషన్ ఉంది, ఎలా కరెంటు పోతే, అది పేలిపోతే, వీళ్ళందరూ మమ్మల్ని దైవంగా భావిస్తారు, గురువులుగా భావిస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు. మేము ఏది చెబితే అది గుడ్డిగా నమ్మి ముందుకెళతారు. అది మాకు ఇస్తున్న గౌరవం. కానీ దీన్ని ఆధిపత్యంగా చూపిస్తూ అవతల వాళ్ళని మోసం చేస్తూ అవసరం లేకపోయినా యజ్ఞయాగాదులు చేస్తూ వాళ్ళ లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా మాలో ఉన్నారమ్మో, బ్రహ్మాండంగా ఉన్నారు. అవసరం లేనివన్నీ చెప్పి వాస్తవం ఇది. అవతల వాడి పేదరికం, పిరికితనం, భయం, ఆందోళన, దాన్ని ఏమంటారు, ఆతృత సొమ్ము చేసుకోవడంలో కొంతమంది బాగా బిజీగా ఉన్నారు. ఏం చేస్తాం? కర్మ తప్పదు, అంతే. ఇలాంటి కర్మలకు మన గరుడ పురాణాల్లో కూడా ఎక్కడ ఇలాంటి శిక్షలు లేవా? ఉన్నాయమ్మా, అబ్బో చాలా ఉన్నాయి సార్. వాటి గురించి అలా కాదు, అది చెప్పాలంటే అది పెద్ద సహస్రం అది. కాకపోతే కొన్ని గరుడ పురాణంలో ఉన్న దాన్ని బట్టి ఏంటంటే, ఎప్పుడైతే ఒకళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని మన అవసరాల కోసం మారుస్తామో, మన అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని మనం వైపు తిప్పుకొని వాళ్ళని మోసం చేసి మనం లబ్ధి పొందుతామో, బయట ఉన్న ఆలుగడ్డకి నూనెలో నుంచి బయటకు వచ్చిన ఆలు చిప్స్ ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుందమ్మా. అర్థమైందా? ఎంత బాగుంటుందో. పైగా ఇందులో ఉప్పు కారం మాత్రమే వేస్తారు, అక్కడ మసాలా కూడా వేస్తాడు గరుడ పురాణంలో. ఓకే, నాకు అర్థమైంది. ఎవడు తప్పించుకోలేడు. నువ్వు ఒకళ్ళకి ఇష్టం లేకుండా చేసే పని మహాపాతకం, అది చెయ్యకూడదు. ఇది ఒక మొత్తం అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన ఒక లైన్ ఇది. ఎదుటివాడికి ఇష్టం లేకుండా నువ్వు ఆ పనిని, ఈ మధ్యనే జరుగుతుంది, ఏమంటారు సంథింగ్ ఒక వర్డ్ ఉంది, కానీ ఏసై అని ఒకళ్ళ పేరు మీద పెట్టి వాళ్ళ మీదే వేసి ఒక వర్డ్ని వాళ్ళ మీద ఆపాదించే ప్రయత్నం చేయడం అనే. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఓకే కర్మ ఏ రోజైతే తన ఆట మొదలు పెడుతుందో, ఎందుకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలా ప్రముఖులందరూ కూడా ఎంతో చక్కగా పాలు పంచుకున్నారు. 100% ఒక్క కామెంట్ కానీ ఏమీ రాలేదు. అధికారం అంటే భయం, అధికారంలో ఉన్నారు, ఏం చేస్తారని భయం. ఆ భయం గనక ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు కంటెంట్ కొత్తది సాయిబాబా, కొత్త కంటెంట్ సాయిబాబా. అది అంటే వాళ్ళని జనాలు మర్చిపోకూడదు, వాళ్ళకి హైప్ రావాలి, వాళ్ళకి వ్యూవర్షిప్ ఉండాలి, బ్యాంకు ఖాతాలో డబ్బులు పడాలి, లేకపోతే ఈఎంఐ కట్టలేంగా, కాబట్టి ఇవి చెయ్యాలి. ఇన్నాళ్ళు లేని ఈ పెంట ఎందుకు?
మీరు పుట్టకముందే సాయినాథుడు ఉన్నాడురా, మీ అమ్మ కడుపులో మాడా, మీరు ఇప్పుడెందుకు ఆయన గురించి ఎట్లా తాతకి దగ్గులు నేర్పినట్టే ఈ బోడి విధవలు వచ్చి సాయిబాబా గురించి మాట్లాడటం అంటే. ఉమ్, ఇప్పుడు నువ్వు పుట్టను కూడా పుట్టలా, ఆయన అవతారం వచ్చి అవతారంలో ఆయన చెయ్యాల్సిన అద్భుతాలు చేసి 10 మందికి వినియోగపడే విధంగా జీవితాలు తీర్చిదిద్ది అవతారం పూర్తి చేసిన మహానుభావుడు ఆయన. ఆయన ఆనాడే అన్నాడు, ఎన్నో చేస్తున్నా నాకు వద్దు, నా తదనంతరమే మీరు ఏది చేసినా అన్నాడు. కూర్చొని షిరిడీని ఇలా చేయండి, అలా చేయండి, ఇలా పెట్టండి అని సోకాల్డ్ స్వామీజీలు గురూజీలా అడగలేదు ఆయన. ఆయన అవతారం పూర్తయ్యాకే షిరిడీ ప్రపంచానికి తెలిసింది. ఆయన కావాలి కటిక బండరాయిని సింహాసనంలాగా ఆనందించాడు. ఆ సగం కూలిపోయి ఉన్నటువంటి మసీదుని తన ఆవాసంగా మార్చుకున్నాడు. అటువంటి మనిషి గురించి సెంటు కొట్టుకొని మైకుల మీద కూర్చొని మాట్లాడే వాళ్ళకి తెలియాలి. వీళ్ళమ్మ గడుపులు గాలిపోను మామూలుగా రారు కదమ్మా. ఆ సెంటు మైకులో నుంచి జనానికి కూడా వాసన వస్తుందని బాగా కొట్టుకుంటూ ఉంటారు సంకల్లో, అన్నిటి మీద, మొహాల మీద. కానీ వచ్చి చావదు వాసన. అలాగే మీకు బాబా గురించి కూడా తెలిసి చావదు. దయచేసి అనవసరంగా ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేయకండి. ఇక్కడ ఇంకో విషయం గురుగారు, మీరు ఒక్కొక్కరి వర్షం ఒక్కొక్కటి. నేను అదంటే ఇప్పుడు విష్ణుమూర్తి అవతారాలు 10 అవతారాలు అంటారు, కాదు 21 అవతారాలు అంటారు, దేవుడు ఎన్ని రకాలు. ఈ క్రమంలో ఎవరు ఏ అవతారం అని చెప్పే కంటే కూడా ఒక నమ్మకం ఉంది అని చెప్పకుండా ఎందుకు ప్రత్యేకంగా దైవాన్ని లేకపోతే అవతారం అనే మాట ఇప్పుడు మీరు కూడా అన్నారు అవతారం అని. అంటే మిమ్మల్ని నేను క్వశ్చన్ చేయడం అని కాదు. యూ క్వశ్చన్ మీ, ఐ విల్ ఆన్సర్. మీ దగ్గర అడగడానికి ప్రశ్నలు ఉండవేమో, నా దగ్గర చెప్పడానికి సమాధానాలకి కామా మాత్రమే ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉండదు. ఆస్క్ ఎనీ క్వశ్చన్. సాయిబాబా ఈ అవతారమే అని చెప్పే ప్రూఫ్ లేనప్పుడు అవతారంగా కాకుండా ఆయన చేసిన దాన్ని మనం చూసి ఆచరించి పూజించడంలో తప్పు లేదు, ఎవరి అభిష్టం వాళ్ళది. కానీ ఇట్లా అవతారం అని చెప్పి దాన్నే వాళ్ళు పాయింట్ చేసేలా చేయడం అనేది కరెక్టా? నేను గురు చరిత్ర చదివిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆయన పుట్టుక ఒక మహావృక్షం కింద అంతే. ఆ పుట్టింది ఎలా? జ్యోతితో. ఆయన వెలిగించిన జ్యోతుల నుంచే ఆయన బయటకు వచ్చాడు. నాకు తెలిసింది ఆయన మహాగురువు. ఇప్పుడు యద్భావం తద్భవతి, నువ్వు ఎలా చూస్తేనే అలా కనబడతానన్నాడు ఆయన. ఎవరు ఎలా చూస్తే వాళ్ళకి అలా కనబడ్డ మహానుభావుడమ్మా. గురుచరిత్ర చదివితే అర్థమవుతుంది, సాయిలీలామృతం చదివితే అర్థమవుతుంది ఆయన అవతారం గురించి. ఎవరికి ఏ రూపం కావాలో ఆ రూపంలో దర్శనమిచ్చిన మహానుభావుడు ఆయన. అటువంటి ఆ మహానుభావుడి గురించి ఇంత నీచంగా మాట్లాడేవాళ్ళు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. వాడు ముస్లిము, నన్ను కూడా తిట్టారు. ఆయన ముస్లిము, నువ్వు ఎలా మాట్లాడుతావు, నువ్వు సరైన హిందువేనా, అదా ఇదా నానా చండాలం మాట్లాడారు నన్ను. పోనీలే, వాళ్ళకి నోటి దోల తీరిద్దని అనుకున్నా నేను. నన్ను తిట్టారనుకోవాలా, ఆ నోటికి పట్టిన దురద ఏదైతే ఉందో, ఇప్పుడు దురద పుడితే కదమ్మా గోక్కునేది, ఆ దురద నోట్లో బాగా దవడల్లో బాగా వచ్చినట్టుంది, అందుకే నన్ను తిట్టారు. ఆ దురద పోయింది, మళ్ళీ దురద వస్తుంది, మళ్ళీ తిడతారు. అంతకు మించి ఏం చేస్తారు? సాయినాథుడిని ఏమైనా చేయగలరా వీళ్ళు? సాయినాథుడిని ఆపగలరా? సాయినాథుడికి చేసే సేవని ఆపగలరా? సాయి భక్త కోటికి వీళ్ళు అడ్డుకట్ట వేయగలరా? అట్టనే పోతారు. ఇక్కడ సాయిబాబాకి ఒక మంత్రం లేదు, ఆయన గురువులాగా చూడకుండా ఆయన నేను గురువు అని ఏ రోజు చెప్పలేదు. దయచేసి ఈ విషయాన్ని తెలుసుకోండి. నేను గురువు అని ఏనాడు చెప్పలేదు. నేను సేవకుణ్ణి, భగవంతుడు వాడు అని చెప్పాడు. అనుక్షణం అదే చెప్పాడు. ఇప్పుడు పూజించే పద్ధతులు, విధానాలు ఇప్పుడు సాయిబాబాకి మాత్రమే ఈ మంత్ర సహితంగా పూజలు అనేది చేయడం అనేది కరెక్ట్? అది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు వాళ్ళు రాముడిగా చూశారు. ఒక వ్యక్తి చరిత్ర పారాయణ రూపంలో చదువుకోవడం వరకు ఓకే. విగ్రహం అన్న ఒక మాట చెప్తా, నువ్వు అడిగేది నాకు అర్థమైపోయింది. నేను ఒక మాట చెప్తా. సాయినాథుడి అవతారం చూసి నువ్వు ముస్లిం అని ఎలా నిర్ణయిస్తావు? సాయినాథుని రూపాన్ని చూసి నువ్వు ముస్లిం అని ఎలా అంటావు? ఆయన రాముడిగా కనిపించిన వాళ్ళకి ఆయన రాముడే, కృష్ణుడిగా కనిపించిన వాళ్ళకి కృష్ణుడే. నువ్వు ఎలా నిర్ణయిస్తావు? ఆయన పిలిస్తే పలికే దైవంగా ఎలా ఉంది? సమాధి దగ్గరకు పోయి అడిగినప్పుడు సమాధానాలు వచ్చిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు. సాయినాథుడు మనిషి రూపంలో వచ్చి కాపాడి తన భక్తుల్ని రక్షించిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. నువ్వెలా నిర్ణయిస్తావు? ఆయన ముస్లిం అని తెగ అంటున్నావు. ఏ చరిత్రలో ఉంది నేను ముస్లింని, నన్ను ఇలా చూడండి అని? నలుగురు తీసుకొచ్చి ఒక గదిలో పెట్టి సాయిబాబాకి వ్యతిరేకంగా ఒక వీడియో చేసి ఒక సాంగ్ పాడి దాన్ని వైరల్ చేసి ఇదిగో ఆయన ఇలా అన్నాడు అని చెప్పించడం వల్ల సాయి ఆలయాల్ని నువ్వు అడ్డుకోగలవా?
హిందూ గుళ్ళకి ప్రత్యేకంగా విగ్రహాలు పెట్టి ప్రతిష్ట కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం మనం చేస్తాం. ఉమ్. సమాధి దగ్గర గుడి కట్టిన వ్యక్తి పూజ ఎలా చేస్తారు? అసలు అది కరెక్టా? హిందూ ధర్మంలో మీరు ఫాలో అవ్వట్లేదు. హిందూ ధర్మం సంబంధం లేకుండా ఆయన్నెవరినో మీరు పూజిస్తున్నారు. హిందూ దేవుళ్ళు ఎవరు లేరా మీకు? మరి ఉమ్. దీనికి మీరు చేసామా? అంటే అలాగా అది ఇదేమన్నా రాజకీయ పార్టీలా? ఇంకో పార్టీ లేదా? నిన్ను అవమానించిన పార్టీ, నిన్ను హేళన చేసిన పార్టీ, నీ మీద కేసులు పెట్టిన పార్టీ, నువ్వు ఆ పార్టీలోనే ఉంటావని అడిగినట్టు దరిద్రంగా ఇది. భగవంతుడికి భగవంతుడికి కులాలుండవు, మతాలుండవు. తను ఇచ్చే ఆశీర్వచనంలో తనని నమ్మిన భక్తుడే ఉంటాడు. నమ్మిన భక్తుడు తన భగవంతుణ్ణి తన భగవంతుడుగానే చూస్తాడు. మరి నాకు ఒకటి తెలియక అడుగుతాను, మరి నాంచారమ్మని ఎందుకు కొలుస్తున్నారమ్మా హిందువులు? ఆవిడ ముస్లిం కదా, వెంకటేశ్వర స్వామిని లైన్ వేసి మరీ పెళ్లి చేసుకుంది కదా, లవ్వాడి మరీ పెళ్లి చేసుకుంది కదా నాంచారమ్మ. ఆవిడ ముస్లిం కదా, మరి ఆవిడ మరి వెంకటేశ్వర స్వామి ముస్లిం కదా. ఆ, అంతే కదమ్మా. నాంచారమ్మ పేరు మార్చలా, నాంచారి బీబీ అనే అన్నారు. మరి ఆవిడ్ని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు లవ్ ఆడుకుని పెళ్లి చేసుకున్నారు చక్కగా, చూడముచ్చటగా ఉంటుంది ఆలయం కూడా. మరి నువ్వు ఎందుకు కొలుస్తున్నావు? ఎందుకు అక్కడ అభిషేకాలు చేస్తున్నావు? తప్పు కదా. సో భగవంతుడికి లేనివి మనం మన స్వార్థం కోసం వాళ్ళకి ఆపాదించి చివరికి భగవంతుడికి కూడా అంటగట్టి మనుషుల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న వాళ్ళకి నా మనవి ఏంటంటే, ఇవాళ మీరు చేసే పని మీకు తృప్తినివ్వచ్చు, 4 రూపాయలు ఇవ్వచ్చు, నలుగురిలో ఓ మంచి శభాషి అని పేరు తీసుకురావచ్చు గాక, కర్మ వెంటాడుతుంది, కర్మ వెంటాడి తీరుతుంది. ఆ కర్మ నుండి మనం తప్పించుకోలేం. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవరైనా సరే. అమ్మ, ఒక ముస్లిం, అతని పేరు ఏదో సమ్ కాన్బాయ్ ఏదో ఉంది, అయ్యప్ప స్వాములందరినీ తన ఇంటికి పిలిచి ఎంతో మడిగా ఎంతో జాగ్రత్తగా భార్యాభర్తలు కలిసి ఆ అయ్యప్పలకి భోజనం పెట్టారు. ఎందుకు? అయ్యప్పలు తొలుత మొదలు పెట్టేది వావర్ స్వామి దగ్గర. అయ్యప్పకి అత్యంత ప్రాణ స్నేహితుడు వావర్ స్వామి దగ్గర. అవునా? మరి ఇప్పుడు నాకు ఎందుకు ఈ గొడవలు తీసుకొస్తున్నారు? వావర్ స్వామి గురించి మీరు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అయితే అసలు అయ్యప్ప స్వామికి ఒక సంబంధం గురించి కొంచెం మీరు తెలుసుకున్న దానిలో కొంచెం చిన్నగా ఏమైనా చెప్పగలుగుతారా? వావర్ స్వామి ఒక దుర్మార్గుడు. చూడు, నేను వావర్ స్వామి ఒక దుర్మార్గుడు అన్నా, వావరు దుర్మార్గుడు అని అనలా. అలా చెయ్యగలిగింది అయ్యప్ప. వావరు తన ఆధిపత్యం కోసం, తన అధికారం కోసం అందరినీ హింసిస్తూ సిరి సంపదల కోసం ఆ వైపు పెడుతున్నప్పుడు అయ్యప్ప తారసపడినప్పుడు ఆ అయ్యప్పకి వావర స్వామికి కలిగినటువంటి సంభాషణలో, ఒక్కసారి ఇలా బ్రతికి చూడు, నచ్చితే నా దగ్గరికి రా, నువ్వు కోరిందల్లా ఇస్తా అని అన్నాడు. నీకు అర్థమైందా? అలా బ్రతకడం మొదలుపెట్టిన తర్వాత అప్పటిదాకా ఉన్న విధానాన్ని ఒక రకంగా చూసి తర్వాత మారిపోయిన మనిషిని చూసి, ఏంటి ఆయన ఈయన ఒకటేనా అని చూసి ఆశ్చర్యపోయి ప్రజలందరూ అభిమానంతో దేవుడిలాగా చూస్తుంటే వావర స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యప్ప దగ్గరికి. అయ్యప్పకి వావర స్వామికి అత్యంత ఆత్మీయ అనుబంధం ఉంది. వావర స్వామికి అండగా అయ్యప్ప ఉన్నాడు కాబట్టి నిలబడ్డాడు అని కూడా చరిత్రలో ఉంటుంది. ఆ ఇచ్చిన వరం, నా దగ్గరికి దర్శనానికి వచ్చేవాళ్ళు నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శించి పేటతుడితో నా దగ్గరికి చేరుకుంటారు అని చెప్పాడు. ఆ వావర స్వామి అంట దొంగ అంట, ఆయన నమ్మకూడదంట. మహానుభావులు ఈ మధ్య కాషాయంలో వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అన్నారులే. ఏం చెప్పాలమ్మా వీళ్ళకి? అదే కావాలని చేసేది. ఇదంతా కూడా మీరు ఆ హైప్ అనే ఒక పదం దగ్గర చిక్కుకొని ఇరుక్కుపోతున్నాయి అని బయటికి రావట్లేదు. ఆ ముడుల్లోంచి బయటికి రావాలని ఎవరు నెత్తి మీద వేసుకున్న ముడులు కూడా అలాంటివేనమ్మా. వాళ్ళు నెత్తి మీద వేసుకున్న ముడులు కూడా అలాంటివే. ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మనం నలుగురికి ఉపయోగపడే విధంగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు మనం వేషాలు వేయక్కర్లా, అవసరం లేదు. వేషాలు ఏం వేయక్కర్లా. సీజనల్ విధంగా ఒక్కొక్కళ్ళు పుట్టుకొస్తున్నారు, విపరీతంగా పుట్టుకొస్తున్నారు. ఒక మంచి చెప్పడానికి, ఒక నిజం మాట్లాడడానికి వేషాలు వేయాలా? అవసరమా? మనిషిగా బతకలేమా? మనిషిగానే చూపించలేమా? మనిషిగానే చెప్పలేమా? వెరీ సింపుల్. దీన్ని ఎందుకు అర్థం చేసుకోరో నాకు అర్థం కాదు. సో కాల్డ్ సొసైటీలో అమ్మ వినాయక చవితి వస్తే ముస్లిమ్స్ అన్నదానం చేస్తారు తెలుసా? క్రిస్టియన్స్ జనవరి 1 నాడు క్రిస్టియన్స్ కేకులు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తారు.
హిందువులు కూడా ఉంటారు అందులో. మన మన మనకున్న అవకాశం ఎవడుకుందమ్మా ఇవన్నీ చెప్పు. కాదు గురుగారు. మనం సంక్రాంతికి చేశారండి పండగలు ఎవరికన్నా ఉన్నాయా? సంక్రాంతికి కోడి పందాలంటే హిందువుల పండగ, లేకపోతే హిందువుల సంక్రాంతి పండగ వీళ్ళదని ఆ వాళ్ళు మాత్రమే కోడుల్ని ఉంటారా? పెంచేది, ఆ కోడుల్ని ప్రాపర్ గా పెంచేది ముస్లింసే. రామ్ కే బినా రంజాన్ నయి, అలీ కే బినా దివాళీ నయి. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే, ఎవ్వరు వేరు వేరు కాదు. నేను చూస్తున్న నా కళ్ళ ముందు ఉంది రావి చెట్టు కాబట్టి రావి చెట్టే గొప్ప. లేదు నేను వేప చెట్టు పెంచుతున్నా నేనే గొప్ప. ఇది తప్పితే వేరేదే నా కళ్ళ ముందు నాది అనే ఒక ఫీల్ అయితే అది గొప్పగా దాన్ని ప్రమోట్ చేయడం అనేది కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడు పోతాడు చెట్టు పోదు. ధర్మం లేనిదే దైవం కూడా లేడు. అర్థమైందా? అవును. అవును. 100% కరెక్ట్. అర్థమైంది. ఈ ధర్మం ఇప్పుడు ఈ బర్త్డే కేకులు, ఈ జనవరి ఫస్ట్లు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ పాశ్చాత్య పోకడ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆధునిక పోకడ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు ఆడది ఈ కొప్పు కూడా కనబడేది కాదు. దీనమ్మ గడుపు గాలిపోను బయటకు ఇవాళ మొత్తం కనబడుతోంది. అబ్బా అని అనుకుంటున్నారు అంతా. మొత్తం చూస్తున్నారు. మా ఇష్టం మేము వేసుకుంటాం చూడండి అని ఎంత ఆహ్వానిస్తున్నారు. చూస్తావండి నచ్చలేదు తెంచుకుపోండి అంట నేను. ఇప్పుడు చూపిస్తున్న వాళ్ళది తప్ప, చూసే వాళ్ళది తప్ప అనుకుంటే ఉప్పేసుకుని పప్పన్నం తిను అంట. ఇది నేను ఒక్కటే చెప్తున్నా, మనము అవతల వాళ్ళని అడాప్ట్ చేసుకొని మనకి తగ్గట్టుగా బ్రతుకుతున్నామన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు కేకులు కోసే సాంప్రదాయం మంది. 31st నైట్ మొత్తం అందరూ బయటకు వస్తారు. దీనమ్మ గడుపు గాలిపోను బండి మీద అమ్మాయి వెనకాల కూర్చొని గట్టిగా పట్టుకుంటే అసలు బండి మామూలుగా కాదు 120లో పోతుంది. ఎందుకు ఆ సెలబ్రేషను? తీరా పోతే ఏ లారీ కింద పడతారు. అవునా? మన పండగ, మన సంవత్సరాది, మన ఉగాది. తెల్లవారితే ఉగాదనంగా రండి మొత్తం వేలకు వేలు అందరూ పంచకట్టుతో చక్కగా శాస్త్రీయ నృత్యాలు చేసుకుంటూ, పానకం వడపప్పు పంచుకుంటూ, అదేంటి సన్నాయి మేళాలు వాయించుకుంటూ చక్కగా ట్యాంకు బండు సెక్రటరీ మీద తిరుగుదాం రండి. వస్తాడు ఎవడన్నా? అదే 20 90 అంటే కనుక పరిగెత్తుకుంటూ వస్తారు. పానకం అంటే ఎవడొస్తాడు? నువ్వు నేను తప్ప. కాబట్టి నిజాలు మాట్లాడుకో. నిజంగా అక్కడ జరిగిందో నేనే మిస్ అయ్యానా అనుకున్నాను. నిజంగా అక్కడ అనగానే మీరు ఇందా అక్కడ పానకం అంటే నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసి ఉగాదికి నేను సిద్ధం అడిగితే చేయడానికి వస్తా. ఓ 10 డ్రమ్ముల పానకంతో వస్తా. ఓ 100 కిలోల పొడపప్పుతో వస్తా. రండి ఎవరన్నా. ఎవడొస్తాడమ్మా? ఈ కేకులను, కర్రీ పఫ్లను, స్టార్టర్స్ అను ఓకే, అదేదో 90 120 ఏదో అంటారు వాళ్ళ భాషలో, అవను ఓకే. బట్ ఏంటంటే మనం అవతల వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకొని మనకేదో నష్టం జరుగుతున్నట్టు అవతల వాళ్ళ మీద మాట్లాడుతున్నాం. ఇంకో పాయింట్ కూడా ఉంది. వీళ్ళు కల్చర్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డ్రెస్సులో సరిగ్గా కూర్చోలేరు, సరిగ్గా తినలేరు, సరిగ్గా నడవలేరు. ఒకటి వాళ్ళు అనుకునే ఆహార పదార్థాలు, తాగే పానీయాలు అనుకుందాం. చిన్నపిల్లలు ఉన్నా కూడా పట్టించుకొని దృశ్యాలు కొన్ని చూస్తే సోషల్ మీడియాలో ఎందుకు మన వాళ్ళు చీరకట్టలు చెప్పి ఇంట్లో కూర్చోమన్నారా అని అర్థం. వీళ్ళు ఎందుకు బయటికి వెళ్ళారా అంటే ఎవరైతే, నేను 100% చెప్పగలను, ఎవరైతే నా డ్రెస్ నా ఇష్టం అని మాట్లాడే వాళ్ళు కూడా తలదించుకునే విధంగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వెళ్తారు, పోలీసుల మీద అరుస్తారు. అంటే నిజంగా ఎందుకే కూర్చోమని ఉంటారు? అమ్మాయిలు అంటే కనీసం అబ్బాయిలు గబక్కన చేసిన రేపు నడదెడతారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంట్లో కూర్చోమన్నారేమో, ఇది కరెక్ట్ ఏమో అని చాలా మంది ఆలోచించేలా ఉన్నాయి ఆ వీడియోలు. చిన్న పిల్ల పక్కన కూర్చొని నడుస్తుంది, తాగి పడిపోయింది గురుగారు. అది చూసిన అప్పుడు నిజంగా ఎందుకు చెప్తారంటే ఇందుకే ఇట్లాంటివన్నీ అవుతాయి కాబట్టి వాళ్ళు తెలివిగా వద్దమ్మా ఇంట్లో ఉండండి అని చెప్తాయి. ఏంటి గురుగారు మీరు నేను చెప్తే ఆపగలమా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలున్న తల్లి అలాంటి ఆలోచన చేయడానికి కూడా ఆలోచించాలి కదా. ఆలోచించలేదు, కోరుకుంటోంది, కోరుకొని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? రేపు అదే ఏడ్చిన పిల్ల నువ్వేమన్నా పెద్ద పత్తిత్వా నాకు చెప్తున్నావు ఉంటుంది కదా. నువ్వు చేయడానికి వీల్లేదు అంటే నెక్స్ట్ మినిట్లో నువ్వేమన్నా పత్తిత్వా తాగి రోడ్డు మీద పడిపోతే నేనే తీసుకొచ్చా కొంపకి నిన్ను అంటుంది. సో మనల్ని బట్టే మనల్ని బట్టే ఉంటారు కదమ్మా. సో మనం ఎలా ఉంటున్నాము? అయితే ఏంటంటే ఎంజాయ్ చెయ్యండి, తప్పు లేదు. ఎలా కావాలో అలా దొరలండి, తప్పు లేదు. బట్ నలుగురికి నువ్వు చేసే మంచి ఆదర్శం అవ్వాలి, నువ్వు చేసే పని కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి ఆడైనా మగైనా ఎస్ దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్, దే హ్యావ్ టు లివ్. వ్యక్తిగతంగా గుడ్డలోడ చేసుకుంటారు, గుడ్డలోడ తీసుకు తిరుగుతారు, అన్నీ చేస్తారు. కానీ పబ్లిక్గా చెయ్యకండి, 4 గోడల మధ్యలో చెయ్యండి.
కూడా మరెందుకు ఎవరికోళ్ళు సెపరేట్ ఇండివిడ్యువల్ హౌస్‌లో ఇల్లు కట్టుకోవడం ఎందుకు? హ్యాపీగా అందరూ కలిసి ఒకే సంఘం కింద ఒకే అసలు ఇల్లెందుకు? కింద ఇల్లు ఉండొచ్చు అసలు కదా! ఇల్లెందుకు? పెద్ద పెద్ద బాండీలు అందరూ వండుకొని అందరూ తినేయొచ్చు కదా! ఎందుకు ఏ అట్లా? కమాన్ చేస్తున్నారు ఆ పని ఆల్రెడీ. పెద్ద పెద్ద బాండీలు కాదు, పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకు తింటున్నారు. కావాలంటే చూపిస్తాను నేను. ఇది ఇప్పుడు నువ్వు అన్నావే ఇళ్ళెందుకు అని, నిజంగానే ఇళ్ళెందుకు? కో లివింగ్ స్పేసెస్ స్టార్ట్ అయిపోయినాయి. కలిసి బ్రతికే రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది. కోర్టు కూడా చాలా చక్కగా చెప్పింది. మేజర్లు అయిన వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళు కోరుకున్నట్టుగా, వాళ్ళకి కావలసినట్టుగా ఎవరితోనైనా బతకచ్చు, ఎలాగైనా బతకచ్చు అని చెప్పింది. ముందు ముందు ఈ వివాహ వ్యవస్థ ఉంటుందా? తెలీదు. వి డోంట్ నో. ఇదివరకు ఒక చోట కళ్యాణం జరిగేది, అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కళ్యాణం చేసేవాళ్ళు కూడా వెడ్డింగ్ డిస్టేషన్ అని ఊరి చివరకో వెళ్తున్నారు. సో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలి. అండర్లైన్ చేసుకో అంతే. నేను ఇలానే ఉంటాను అంటే నిన్ను వదిలేసి అందరూ పోతారు, కానీ లేదు మేము మీ వెనకాలే ఉంటాం అంటానికి మనం ఏమి మార్గదర్శకులం కాదు, ఏ రకమైన లీడర్లం కాదు మనం. ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. సో నేనేమన్నా, ఒక మతాన్ని తీసుకొచ్చి తప్పు చేసేవాడికి ఆపాదించి ఆ మతాన్ని తిట్టకండి. ఒక తప్పు చేసేవాడికి ఒక కులాన్ని ఆపాదించి ఆ కులాన్ని కించపరచకండి. ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషిని నిందించండి, అందరినీ కాదు. దిస్ ఇస్ వాట్ మై ఒపీనియన్. నా అభిప్రాయాన్ని నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా చెప్పడానికి సిగ్గు లేకుండా చెప్తాను నేను. దిస్ ఇస్ వాట్. చాలా గురుగారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ అమ్మా, శుభాశీస్సులు. సో ఈ కుల మతాలు లేకపోతే పార్టీలు, డ్రెస్సులు గురించి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పేలిపోయే బదులు మన ఇల్లు మనం చక్కబెట్టుకుందాం అనే ఆలోచన రాని ఆ మేధావులందరికీ కూడా ధన్యవాదాలు. కొంచెం విషయాలను అర్థం చేసుకొని పబ్లిక్లోకి వచ్చి పబ్లిసిటీ కోసం అయితే హ్యాపీగా చేయండి, కానీ పబ్లిసిటీ కోసం చేస్తున్నాం చెప్పి చేయండి కదా. ఇప్పుడు కామెడీ షో అయితే కామెడీ షో అని చెప్పి కామెడీ ప్లే చేసినట్టు, మేము పొలిటీషియన్స్ అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళు ప్రసంగాలు ఇచ్చినట్లు మీరు కూడా ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నాం డిస్క్లైమర్ ఇచ్చి చేయండి. పబ్లిక్ని వెర్రోళ్ళని చేయడానికి మాత్రం మతాలు, కులాలు లేకపోతే రకరకాల విషయాలు పెట్టుకొని దయచేసి ఇలాంటివి చేయొద్దు. జర్నలిజంకి, మనుషులకి, మానవత్వానికి వాల్యూస్ ఇచ్చేలా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం కూడా. అభిప్రాయం చెప్పడానికి నువ్వెవరంటారేమో, నాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది మీకున్నట్టే అని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.